ఈరోజు మనము జలాభావ క్రమకము జీరోస్ ఇయర్ గురించి చెప్పుకోబోతున్నాము. So what is zeros year? It is a plant suction which is limited by water availability. జలాభావ క్రమకము అనే పేరులోనే ఉంది. ఏందంటే నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో జరిగే అనుక్రమకాన్నే జలాభావ క్రమకము అంటారన్నమాట. So there is water scarcity in this area. Here we can find the 6 stages. First one is called as crustose lichen stage. Second stage is called as foliose and fruticose lichen stage, and sometimes it is also called as just foliose stage. And third stage is called as moss stage. Fourth one is called as herb stage. Fifth one is called as shrub stage, and final one is called as the forest stage or climax stage. ఇక్కడ మనకి జలాభావ క్రమకము అంటే నీటి కొరత ఉండే ప్రదేశంలో జరిగే అనుక్రమకము అంటే ఏంటి? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సక్సెషన్. వాట్ ఈస్ సక్సెషన్? రీప్లేస్మెంట్ ఆఫ్ ద వన్ ప్లాంట్ కమ్యూనిటీ బై ద అనదర్ ప్లాంట్ కమ్యూనిటీ ఇన్ ద సక్సెసివ్ ఆర్డర్ ఈస్ కాల్డ్ యాజ్ ద సక్సెషన్. అంటే అనుక్రమకం అంటే ఏంటంటే ఒక మొక్కల సంఘము మరొక మొక్కల సంఘం చేత స్థానభ్రంశం చెందించబడుతుంది అనమాట. అంటే అక్కడ ఉండే పోషక పదార్థాలు వాతావరణ పరిస్థితుల వల్ల ఒక మొక్క వెరైటీ అనేది క్షీణించిపోయి దాని స్థానంలో మరొక వెరైటీ అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఈ రకమైన అనుక్రమకాన్నే మనం చూస్తున్నాము. ఇక్కడ ఎక్కడైతే నీటి కొరత ఉంటుందో అలాంటి ప్రదేశంలో జరిగే అనుక్రమకాన్ని జలాభావ క్రమకము అని అంటారు. సో దీంట్లో మొదటి దశ క్రస్టోజ్ లైకెన్ దశ, రెండవ దశని ఫోలియోజ్ లేక ఫ్రూటికోజ్ లైకెన్ దశ అంటారు. కొన్ని సందర్భాల్లో దీన్ని ఫోలియోజ్ లైకెన్ దశ అని మాత్రమే కూడా ఇవ్వడం జరుగుతుంది. మూడవ దశని మాస్ మొక్కల దశ అంటారు. అదే విధంగా నాలుగవ దశని హెర్బ్ స్టేజ్ అంటే గుల్మాల దశ అంటారు. ఐదవ దశని పొదల దశ అంటారు. అదేవిధంగా ఆరవ దశని అటవీ దశ లేక చరమ అరణ్య దశ అని అంటారన్నమాట. కాబట్టి ఈ 6 దశల్ని మనము గమనిస్తూ ఉంటాము. ఈ మొక్కల దశని క్రస్టోజ్ లైకెన్ స్టేజ్, ఫోలియోజ్ స్టేజ్, మాస్ స్టేజ్, హెర్బ్ స్టేజ్, shrub stage and forest stage or climax stage. So now what is zeros year? In the zeros year it originates on the bare rock surfaces. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే రాక్స్ మీద అంటే శిలల మీద రాతి మీద మొదలవుతుంది దీని యొక్క మొదటి దశ. The original substratum is deficient in water and lacks any organic matter, having only minerals in disintegrated stage. ఇందులో ఈ దశలో మనం ఏం గమనిస్తుంటాం అంటే ఏ విధమైన నీటి యొక్క లభ్యత అక్కడ ఉండదు. ఈ రాతి శిలల మీద నీటి యొక్క లభ్యత అనేది ఉండదు. ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉండదు. అంటే ఏ విధమైన సేంద్రియ పదార్థాలు కూడా అక్కడ లభించవు. కేవలం ఎక్కడ ఉంటుందంటే ఆ రాతి శిలలు కొద్దిగా క్షీణించడం వల్ల ఏర్పడిన కొన్ని రకాలైన మినరల్స్ అంటే ఖనిజ మూలకాలు మాత్రమే ఆధారంగా ఈ దశ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ద పైనీర్స్ టు కాలనీస్ ఆర్ క్రస్టోస్ టైప్ ఆఫ్ లైకెన్స్. ఇందులో పైనీర్స్ ఆరంభ మొక్కలు ఏంటాయి అంటే లైకెన్స్. ఆ లైకెన్స్ లో కూడా ఏ లైకెన్స్ అంటే క్రస్టోస్ రకానికి చెందిన లైకెన్స్. క్రస్టోస్ లైకెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది రాతికి గట్టిగా అతుక్కొని ఉంటాయి అన్నమాట. They attach very tightly. Crustose lichens, they attach the rock very tightly. And through a series of successive serial stages, this succession finally terminates into a forest which constitutes the climax community. ఇక్కడ ఈ విధంగా రాతి మీద మొదలైన ఈ అనుక్రమకం అనేది దాంట్లో అనేక దశల వారీగా దీని తర్వాత దాని స్థానంలో మరొక మొక్కలు, దాని తర్వాత మరొక మొక్కలు ఆ స్థానంలో ఏర్పడుతూ ఈ శిలలు అనేది క్షయం చెందడం వల్ల వెదరింగ్ వల్ల చివరికి అక్కడ ఏమి ఏర్పడుతుందంటే ఒక పెద్ద అరణ్యంకి దారితీస్తుంది. అరణ్యం అనేది అక్కడ తయారవుతుంది. సో టిపికల్ ఎకలాజికల్ సెక్షన్ ఆన్ ల్యాండ్ ఏ విధంగా ఉంటుంది మనం ఇక్కడ గమనిస్తున్నాము. బేర్ రాక్ ఇక్కడ మనము శిలల మీద చూస్తున్నాము. దాని మీద తర్వాత లైకెన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత దాని నుంచి మాస్ మొక్కలు అంటే ఏంటి? బ్రయోఫైట్ మొక్కల్ని మాస్ మొక్కలు అంటారు. దాని తర్వాత బ్రయోఫైట్ల తర్వాత అక్కడ చిన్న చిన్న గుల్మాల దశ హెర్బ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ గుల్మాల్లో కూడా మనము ఏకవార్షికాలు తర్వాత బహువార్షికాలు ఉంటాయి అన్నమాట. మొట్టమొదట చిన్న చిన్న గుల్మాలు యాన్యువల్ హెర్బ్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత పెరెనియల్ హెర్బ్స్ అంటే బహువార్షిక గుల్మాలు ఇక్కడ ఉంటాయి. దీని తర్వాత
స్క్రబ్స్ అనే ఫార్మేషన్ పొదలు ఏర్పడడం మొదలవుతుంది. దాని తర్వాత చివరిగా క్లైమాక్స్ స్పీసీస్. ద ఏరియా ఈజ్ సేమ్ బట్ ద ప్లాంట్ కమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్. One plant community replacing the another plant community in the successive order. Here the first stage starts with the lichens, and after that mosses and annual herbs and perennial herbs, later shrubs, and later finally it leads to the development of the forest stage. It is the climax stage. So malli ikkada ee soil biological succession causes the plant succession. Ikkada వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ప్లాంట్స్? ఇక్కడ మొక్కలు పెరగడానికి ఆధారం ఏంటి అంటే నేల. ఈ నేలలో ఉండే పోషక పదార్థాల లభ్యత ఆధారంగానే అక్కడ ఉండే వాతావరణంలో ఉండే తేమ, నేలలో లభించే హ్యూమస్, ఈ అంశాల ఆధారంగా ఆ మొక్కల యొక్క ఆవిర్భావం అనేది ఇక్కడ జరగడానికి మనం గమనిస్తున్నాం అనమాట. అదేవిధంగా ఈ సాయిల్ ఫార్మేషన్, రాక్స్, from the rocks soil formation is taking place. Enrichment of the soil is taking place due to the production of the various kinds of the microorganisms in the soil. For example, bacteria, fungus, and all these work together to enrich the soil. Eventually they form the minerals. They participate in the disintegration of the rocks. This is also called as the weathering. ఇక్కడ మొట్టమొదటగా శిలలు ఉన్నాయి భూమి మీద. ఈ శిలలు అనేవి క్రమక్రమంగా అందులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కానీ, సూక్ష్మజీవుల వల్ల కానీ, లేకపోతే వాతావరణ పరిస్థితుల వల్ల కానీ క్రమంగా క్షీణించి వాటి నుంచి మృత్తిక అనేది ఏర్పడడం జరిగింది అనమాట. ఈ ప్రక్రియను ఏమంటారంటే వెదరింగ్ అంటారు. ద ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్ డ్యూ టు ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ద రాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ వెదరింగ్. ఈ ప్రక్రియను మనం చూస్తున్నామంట. ఇక్కడ సాయిల్ ఈస్, ఇక్కడ area is same but soil formation due to the enrichment of the soil, due to the more addition of the more micronutrients, due to the formation of the humus, the soil is enriched. It leads to the formation of the forest in that same area. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూస్తున్నాము ఇది బేర్ రాక్స్. ఏ విధమైన ఇక్కడ మొక్కలు లేవు, కానీ తర్వాత దశల వారీగా మొట్టమొదటిగా క్రస్టోస్ లైకెన్స్, తర్వాత ఫోలియోస్ లైకెన్స్, ఫ్రూటికోస్ లైకెన్స్, తర్వాత చూసినట్లయితే గుల్మాలు, హెర్బ్స్, యాన్యువల్ హెర్బ్స్, ఏకవార్షిక గుల్మాలు, దాని తర్వాత బహువార్షిక గుల్మాలు, పెరెన్నియల్ హెర్బ్స్, దాని తర్వాత shrubs, పొదలు, దాని తర్వాత పెద్ద పెద్ద వృక్షాలతో కూడిన అరణ్యం, ఫారెస్ట్. డీప్ ఫారెస్ట్, ఇట్ ఈస్ ద క్లైమాక్స్ స్టేజ్. ఇది చరమ దశారణ్యం అంటారు. దీన్ని మనం గమనిస్తున్నాం. సో మరలా మీరు ఒకసారి చూడండి, ఇక్కడ రాక్స్, grasses formation and mixed herbaceous plants, shrubs, and young forest, mature forest, and the climax forest. These are all the successive stages of the succession. So first stage ni manam emanuntunnam ante crustose lichen stage. Ee crustose lichen dashalo these crustose lichens are the pioneers of the succession. ఇక్కడ జిరోసియర్ లో పయోనీర్స్ ఏంటంటే క్రస్టోస్ లైకెన్స్. ఇవి ఏ విధమైన బేర్ రాక్స్ అంటే ఏ విధమైన రాక్స్, వాటి మీద ఏ విధమైన మృత్తిక లేని రాక్స్ మీద ఇవి అంటి పెట్టుకొని పెరుగుతాయన్నమాట క్రస్టోస్ లైకెన్స్. These crustose lichens are able to withstand extreme desiccation due to the excessive dryness. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ ఏ విధమైన నీరు దొరకదు, ఏ విధమైన పోషక పదార్థాలు లభించవు. అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో దాని యొక్క జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాయి క్రస్టోస్ లైకెన్స్. డ్యూరింగ్ రైనీ సీజన్ దే అబ్జర్వ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్లరిష్ రాపిడ్లీ. ఎప్పుడైతే వర్షం వస్తుందో, ఎందుకంటే మృత్తిక ఉంటే మృత్తిక రేణువులు కొంత నీటిని దాచిపెట్టుకుంటాయి దాంట్లో, మాయిశ్చర్, దే ప్రిజర్వ్ ద వాటర్, సాయిల్ పార్టికల్స్. బట్ హియర్ దేర్ ఇస్ నో సాయిల్ టు ప్రిజర్వ్ ద water in the form of the moisture. So whenever rainy season comes, so they absorb large quantities of water and they flourish rapidly. Chala speed ga develop avadam jarugutundi anamata. Migration to distant rocks takes place either by spores or suridia by wind. మరి ఇవి ప్రత్యుత్పత్తి కూడా జరుపుకొని దాని ద్వారా స్పోర్స్ ని, సిద్ధ బీజాలని లేక సురీడియాని ఫామ్ చేసి అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క సిద్ధ బీజాలని వ్యాప్తి చేస్తాయి అన్నమాట. ఇక్కడ గాలి ద్వారా, through the wind they spread their spores and suridia. The common species of crustose lichens are Rhizocarpon, Rhizodonia.
So Rinsodina, etc. These begin the long slow process of rock disintegration. So due to the development of different kinds of the lichens like rhizocarpon and Rinsodina, and disintegration of the rock takes place. Rock particles and dead organic matter of lichens accumulate to provide conditions possible for the growth of higher forms of lichens. In the lichens also, the first variety is the crustose variety, but after that there are different higher varieties of the lichens like foliose lichens and fructose lichens. So due to the disintegration of the crustose lichens, it leads to the development of the higher forms of the lichens. ఇక్కడ మనకి అంత మొట్టమొదటి వెరైటీ ఏంటంటే క్రస్టోజ్ లైకెన్స్. ఈ క్రస్టోజ్ లైకెన్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత కొంత రాతి అక్కడ ఉన్న రాక్స్ అనేవి ఏమవుతాయంటే క్షీణించి వాటి నుంచి కొన్ని పార్టికల్స్ ఏర్పడుతున్నాయి అన్నమాట. అదేవిధంగా అక్కడ ఉండే క్రస్టోజ్ లైకెన్స్ అనేవి చనిపోవడం వల్ల వాటి యొక్క డీకంపోజన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక హ్యూమస్ అనేది ఏర్పడుతుంది. అంటే కొద్దిగా ఎన్రిచ్మెంట్ అనేది ఏర్పడింది, అక్కడ కొద్దిగా ఆర్గానిక్ మ్యాటర్ తయారైంది, కొద్దిగా హ్యూమస్ కూడా అక్కడ తయారైంది. దానివల్ల దాని నుంచి ఏం ఏర్పడుతుందంటే దానికంటే ఉన్నతమైన లైకెన్స్ ఏర్పడుతున్నాయి అనమాట. ఇక్కడ సెకండ్ స్టేజ్ లో మనం ఫోలియోస్ అండ్ ఫ్రూట్కోజ్ లైకెన్స్ స్టేజ్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ పత్రాభ లైకెన్లు అని కూడా అంటారు వీటిని తెలుగులో. ఈ పత్రాభ లైకెన్లు అనేవి ఇక్కడ డెవలప్ అవడం స్టార్ట్ అయింది అనమాట. వీటికి ఎందుకంటే as little soil is formed by the activity of the crustose lichens, higher forms of lichens such as foliose lichens appear, and these include Dermatocarpon, Parmelia, Umbilicana, etc. These have large leafy thalli and which overlap the crustose lichens and cause their gradual death and decay. Ikkada what happens due to the replacement of the crustose lichens by the foliose lichens. Here Dermatocarpon, Parmelia and Umbilicana, and these are the foliose lichens. These replace the previous crustose lichens. ఇక్కడ అంతకు ముందు ఉన్న క్రస్టోజ్ లైకెన్లని డెర్మటోకార్పన్, పార్మీలియా మొదలగు ఫోలియోస్ లైకెన్స్ స్థానభ్రంశం చేస్తున్నాయి. వాటి స్థానంలో ఇవి పెరుగుతున్నాయి అనమాట. అవి చనిపోయాయి. అంతకుముందు ఉన్న క్రస్టోజ్ లైకెన్స్ అనేవి కొంతకాలం పెరిగి అవి చనిపోయినాయి. డీకంపోజ్ అవడం వల్ల హ్యూమస్ వల్ల ఇప్పుడు దానికంటే ఉన్నతమైన రకానికి చెందిన ఈ ఫోలియోస్ లైకెన్లు ఇక్కడ డెవలప్ అవుతున్నాయి అనమాట. సో దీస్ హ్యావ్ లార్జ్ లీఫీ టాలీ. వీటికి ఎలా ఉంది అంటే కంపేర్ టు క్రస్టోజ్ లైకెన్స్, ఈ ఫోలియోస్ లైకెన్స్ కి ఎలా ఉంటాయి అంటే అందుకోసం ఇది పత్రాభ లైకెన్లు అంటారు. అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే పత్రాల మాదిరిగా బాగా విస్తరించి ఉంటాయి అనమాట. కాబట్టి దే ఫార్మ్ ద లీఫ్ లైక్ స్ట్రక్చర్, ఎక్స్పాండెడ్ స్ట్రక్చర్స్ అనమాట. దే ఓవర్లాప్ ద ప్రీవియస్ క్రస్టోజ్ లైకెన్స్. అంతకు ముందు దాని మీద పెరిగి క్షీణించిపోయిన క్రస్టోజ్ లైకెన్ల మీద ఇవి విస్తరించి పెరుగుతాయి అనమాట. అందువల్ల క్రస్టోజ్ లైకెన్స్ క్షీణించిపోతాయి అనమాట. ఇన్ దిస్ వే మోర్ అండ్ మోర్ హ్యూమస్ అక్యుములేట్స్. ఇక్కడ ఏమవుతుందంటే పత్రాలు బాగా విస్తరించిన పత్రాలను పోలిన పత్రాభ లైకెన్లు ఏర్పడినాయి కాబట్టి అక్కడ అవి కొంత తేమని దాచిపెడతాయి అనమాట. అక్కడ తయారవుతుంది తేమ అనేది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మాస్ స్టేజ్. With the accumulation of humus in small quantities, the environment is useful for the growth of mosses. మొదటగా లైకెన్స్, ఆ లైకెన్స్ అనేవి క్షీణించిపోతున్నాయి. పత్రాభ లైకెన్లు కూడా కొంతకాలానికి క్షీణించిపోయి అక్కడ ఇంకా ఎక్కువ హ్యూమస్ ఏర్పడుతుంది, ఇంకా కొద్దిగా తేమ అనేది ఎక్కువ ఉంటుంది. అవి దేనికి అనుకూలంగా ఉంటాయంటే అక్కడ మాస్ మొక్కలు అంటే బ్రయోఫైట్స్ మొక్కల యొక్క ఏర్పాటుకు అక్కడ అనుకూలమైన పరిస్థితి ఉండడం వల్ల అక్కడ బ్రయోఫైట్లకు ఆవిర్భావం అనేది జరుగుతుంది. బ్రయోఫైట్స్ అక్కడ పెరగడం మొదలవుతాయి అన్నమాట. వీటిని మాస్లు అని అంటారు అనమాట. స్కాటర్డ్ ప్యాచెస్ ఆఫ్ మాసెస్ సచ్ యాజ్ టర్టులా, ప్రిమియా అండ్ బార్ఫులా ఎట్సెట్రా బిగిన్ టు గ్రో దట్ ఈస్ సో ఫార్ డామినేటెడ్ బై లైకెన్స్. ఇంతవరకు అక్కడ లైకెన్లు బాగా డామినేషన్ ఉన్న ఈ ఏరియాలో ఏం పెరుగుతున్నాయి అంటే మాస్ మొక్కలు పెరుగుతున్నాయి అనమాట. లేటర్ ఆన్ మాసెస్ లైక్ ఫినేరియా, స్పాగ్నమ్ అండ్ పాలిట్రైకమ్ బిగిన్ టు గ్రో. అంటే బ్రయోఫైట్లలో కూడా రకాలు ఉన్నాయంట. బాగా అభివృద్ధి చెందిన మాస్ మొక్కల రకాలు ఫినేరియా, స్పాగ్నమ్, పాలిట్రైకమ్ లాంటివి అక్కడ పెరగడం అనేది స్టార్ట్ అవడం మనం గమనిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ఈజ్ కాల్డ్ హెర్బ్ స్టేజ్. దీన్ని గుల్మాల దశ అంటారు అనమాట. యాజ్ ద మ్యాట్స్ ఆఫ్ మాసెస్ బికమ్ మోర్ ఎక్స్టెన్సివ్, మోర్ సాయిల్ అక్యుములేట్స్ as acid leaches out from the vegetation and increases the depth of the soil layer. ఇక్కడ మాస్ మొక్కలు అనేవి బాగా ఒక దట్టంగా ఒక మ్యాట్ మాదిరిగా పెరుగుతాయి అన్నమాట. దీస్ మాస్ ప్లాంట్స్ దే గ్రో యాజ్ మ్యాట్స్, దే కవర్ ద టోటల్ ఏరియా.
ఇవి ఏం చేస్తాయంటే దే దే ప్రొడ్యూస్ ద యాసిడ్స్ టు దేర్ రైజాయిడ్స్ అనమాట. వాటి యొక్క రైజాయిడ్స్, వాటి యొక్క వేరుని ఏమంటారంటే రైజాయిడ్లు అంటారు. మాస్ మొక్కల యొక్క వేర్లు. వాటి నుంచి అక్కడ ఉండే రాక్స్ లోకి, ఆ సాయిలీ రాక్ లోకి యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల ఏమవుతుందంటే అవి లోపలికి చుచ్చుకొని పోయి అక్కడ డిగ్రేడ్ చేస్తాయన్నమాట. దీన్ని రాక్స్ ని డిగ్రేడ్ చేస్తాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆ సాయిల్ ఒక పొర అనేది ఏర్పడుతుంది. మెనీ యాన్యువల్ వీడ్స్ డెవలప్ ఫాలోడ్ బై బైనియల్ అండ్ పెరినియల్ గ్రాసెస్. ఇక్కడ ఏమైతుందంటే ఈ మాస్ మొక్కలు కూడా తర్వాత క్షీణిస్తాయి. కారణం ఏంటంటే అక్కడ లభ్యత పెరుగుతుంది, పోషక పదార్థాల యొక్క లభ్యత, సాయిల్ యొక్క లభ్యత పెరుగుతుంది అనమాట. కాబట్టి అక్కడ అంతకంటే బాగా డెవలప్ ఉన్న డామినెంట్ గా ఉన్న ఈ మాస్ మొక్కల కంటే డామినెంట్ గా ఉండే గుల్మాలు అక్కడ పెరగడం మొదలవుతున్నాయి. ఆ గుల్మాల్లో కూడా మొదటగా ఏకవార్షిక గుల్మాలు, తర్వాత బహువార్షిక గుల్మాలు అనేవి పెరగడం మొదలవుతుంది. ఆండ్రోపోగాన్ మొదలగు గడ్డి మొక్కలు కూడా అక్కడ బాగా విస్తరించి పెరుగుతాయి అనమాట. దీన్నే గుల్మాల దశ అంటారు అనమాట. నెక్స్ట్ 5th స్టేజ్ ఇస్ కాల్డ్ యాజ్ shrub stage. దీన్ని పొదల దశ అంటారు అనమాట. shrub stage is the 5th one. Further modification of the environment provides conditions for the germination and growth of shrubs and perennial wood plants such as acacia, prosopis, capparis, jijipus, etc. So what happens here? Due to the enrichment of the soil, due to the more and more formation of the soil, due to the addition of the humus, due to the decomposition of the earlier plant varieties, soil is enriched more and more, and more amount of the moisture is accumulated in this area. It leads to the formation of the shrubs and finally wood plants. So it leads to the formation of the shrubs like acacia, prosopis, capparis and jijipus. So these are the thorny shrubs. ఈ అకేషియా, ప్రోసోపిస్, అకేషియా అంటే దీన్ని ఏమంటారు, తుమ్మ జాతికి సంబంధించిన మొక్కలు అనమాట. ఈ ప్రోసోపిస్ ఇంగ్లీష్ తుమ్మ అంటారు దీన్ని. అదేవిధంగా కప్పారిస్, నెక్స్ట్ జిజిపస్ మనకి రేగి పళ్ళు అంటారు. సో ఇలాంటి మొక్కలు థోర్నీ ష్రబ్స్ అంటారు వీటిని. అంటే వీటి ముళ్ళతో కూడిన పొదలు అనేవి ఇక్కడ ఆవిర్భవించడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 6th stage. This is the final stage, forest stage or climax stage. Final stage is called as a climax stage. చరమ దశారణ్యం అంటారు దీన్ని. చిట్ట చివరి దశ చరమ దశారణ్యం. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఆ మృత్తిక అనేది ముఖ్యంగా బాగా సారవంతం అవుతుంది అనమాట. అంతకు ముందు ఉన్న మొక్కలన్నీ కూడా క్షీణించిపోతూ చనిపోతూ వాటి నుంచి సాయిల్లో హ్యూమస్ బాగా తయారవుతుంది. డీకంపోజిషన్ వల్ల ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఉన్న మొక్కలు, అక్కడ ఉండే చిన్న చిన్న జంతువులు అన్ని కూడా చనిపోయి వాటి నుంచి ఏమవుతుందంటే ఆర్గానిక్ మ్యాటర్, హ్యూమస్ సేంద్రియ పదార్థాలు అనేవి అక్కడ తయారవుతున్నాయి అన్నమాట. సో డ్యూ టు ద డీకంపోజిషన్ ఆఫ్ ద అర్లియర్ ప్లాంట్ వెరైటీస్ అండ్ యానిమల్స్, సో దే ఆల్ disintegrate or decompose due to the microorganisms and they form the humus. So now soil is more and more enriched. ఇక్కడ ఏమవుతుందంటే నీరు కూడా ఎక్కువగా చేరుతుంది, మాయిశ్చర్, తేమ కూడా అక్కడ ఆ ఏరియాలో ఎక్కువగా, అంటే మొక్కలు పెరిగే కొద్దీ అవి వేర్లు అనేవి ఏం చేస్తాయంటే నీటిని ఎక్కువగా శోషించుకొని బాష్పోచ్చేకం ద్వారా అవి నీటిని వాతావరణంలోకి బాగా విడుదల చేస్తాయి. కాబట్టి అక్కడ హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది, అంటే అక్కడ తేమ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో దిస్ ఫేవర్స్ ద గ్రోత్ ఆఫ్ వుడీ ట్రీస్. అక్కడ బాగా సారవంతం అవుతుంది మృత్తిక. అక్కడ ఆల్రెడీ చనిపోయిన మొక్కలు, జంతువులు అనేవి ఏమవుతున్నాయంటే అక్కడ ఉండే సూక్ష్మజీవుల చర్యల వల్ల, వాటిని ఏమంటారు, సూక్ష్మజీవులు డీకంపోజర్స్ అంటారు అనమాట. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని వీటిని మైక్రో కన్జ్యూమర్స్ అని కూడా అంటారు అనమాట, సూక్ష్మ వినియోగదారులు అంటారు. ఇవన్నీ కూడా మృత్తికలో ఈ కనిపించకుండా అవి పనిచేస్తూ అవి సేంద్రియ పదార్థాలని అన్నిటిని కూడా అవి విచ్ఛిన్నం చేసి అక్కడ హ్యూమస్ ని తయారు చేస్తాయి. దీన్ని సేంద్రియ పదార్థం అంటారు. బాగా సారవంతం అయిపోతుంది మృత్తిక. అక్కడ తేమ ఎక్కువగా చేరుతుంది, అంటే అక్కడ ఉండే ఆల్రెడీ ఉండే మొక్కలు బాష్పోచ్చేకం ద్వారా ఎక్కువ శాతం నీటిని విడుదల చేస్తూ వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల అక్కడ పెద్ద పెద్ద అటవీ అరణ్యాలు, అంటే పెద్ద పెద్ద వుడీ ట్రీస్, బాగా దారుతో కూడిన పెద్ద పెద్ద వృక్షాలు అక్కడ ఏర్పడి అది ఒక అరణ్యంగా తయారవుతుంది. దీన్ని చర్మ దశారణ్యము అంటారు అనమాట. సో ఇన్ ద బిగినింగ్ ట్రీస్ show stunted growth and are sparsely placed. Finally a climax forest community is established.
మొదటగా కొద్దిగా తక్కువ డెవలప్మెంట్ చూపే వృక్షాలు ఏర్పడిన తర్వాత రాను రాను ఈ వృక్షాలు అనేవి ఏం చేస్తాయంటే నీటిని అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ నుంచి బాగా శోషించి చాలా ఎక్కువ మొత్తంలో బాష్పోత్సేకం జరిపి అక్కడ బాగా చల్లదనము తేమ అనేది ఏర్పడడం వల్ల బాగా వృక్షాల యొక్క పెరుగుదలకి అనుకూలంగా ఉంటుంది. దీన్ని చర్మ దశారణ్యంగా చెట్టు చివరిగా ఇది తయారవుతుంది అనమాట. సో హియర్ వి సీ అగైన్ this is the first stage, exposed bare rocks, and this is with the lichens, and this is with the annual weeds, and this is with the perennial weeds and shrubs, and finally trees, small trees and perennial trees. So this leads to the formation of the climax forest. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, మళ్ళీ ఒకసారి చూసినట్లయితే మొట్టమొదట ఇక్కడ కేవలం రాక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. మనకి కేవలం అక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి, రాతి బండలు కనిపిస్తున్నాయి. దాని మీద లైకెన్స్, క్రస్టోజ్ లైకెన్స్ ఇలాంటివి పెరిగాయి. దాని తర్వాత ఫోలియోజ్ లైకెన్స్, ఫ్రూటికోజ్ లైకెన్స్ ఇక్కడ పెరగడాన్ని మనం గమనిస్తున్నాము. దాని నుంచి మళ్ళీ తర్వాత ఇక్కడ గుల్మాల తర్వాత గుల్మాల్లో ఏకవార్షిక గుల్మాలు, బహువార్షిక గుల్మాలు, తర్వాత పొదలు, దాని తర్వాత మనము ఇక్కడ కొన్ని వృక్షాలని, చిన్న చిన్న వృక్షాలని, తర్వాత చర్మ దశారణ్యం, పెద్ద అటవీ సంపదను మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది చర్మ దశారణ్యం అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ జిరోసియర్ జలాభావ క్రమకంలో ఉండే దశలు. ఇవన్నీ ఒకే ఏరియాలో ఉన్నాయి, కానీ మొక్కలు ఒకదాని తర్వాత ఒకటి అదే ఏరియాలో ఏర్పడటాన్ని మనం గమనిస్తున్నాం అన్నమాట. దీన్ని అనుక్రమకము అంటారు అన్నమాట.